ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. మీ జీవితంలో ఏదైతే వెనక్కలాగుతుందో వాటిని దేవుడు లయపరచబోతున్నాడు. మీ బంధకాలను తెగబోతున్నాయి, శాప తొలగబోతున్నాయి. మీ కుటుంబానికి గొప్ప మేలు కలగబోతుంది. అందరికంటే దేవుడు ఉన్నతంగా హెచ్చించబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీకు దేవుడిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28:1. మన కొద్ది దినాలుగా ఆయా భక్తులు చేసే ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు దయచేసి మీ ప్రార్థన మీ స్వార్థం కోసం వాడుకోబాకండి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడే తన పోగొట్టుకున్న వాటి తిరిగి పొందుకున్నాడు. యోబు గ్రంథం 42:8-10 రాయబడి ఉంది. యేసు ఇతరుల కోసమే ప్రార్థన చేశాడు. దేశ క్షేమం కోసమే ప్రార్థన చేశాడు. పోనీ ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేసి మీరు మీ యొక్క ప్రార్థనలో ఆధ్యాత్మమైన కార్యాలు కనపడాలి. ఆత్మీయంగా ఎదగాలని, అభిషేకించబడాలని, వరాలతో ఫలాలతో నింపబడాలని ప్రార్థన చేయాలి తప్ప ఈ భూ సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేయకూడదు. ఇవన్నీ మనకు కావాలని దేవుడికి ముందుగానే తెలుసు. అవి మీరు అడగాలని కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నేను త్వరగా కొంతమంది చేస్తున్న ప్రార్థన నుండి మనం ఏ అంశం కోసం ప్రార్థన చేయాలో మీకు తెలియపరచాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఎఫెసీ పత్రిక 3:14-21 పరిశుద్ధ పౌలు మన అంతరంగ పురుషుడు బలపడాలని ప్రార్థన చేయమంటున్నాడు. అవును, ఈ శరీరం ఒక్కరోజు నశించిపోతే కానీ మన ఆత్మ మాత్రమే బలపరచబడతాయి. అనుదినము మన ఆత్మ బలపరచబడాలని ప్రార్థన చేయాలి. మీ ఆత్మ ఎలాగ ఎదుగుతుందో అలాగ మనం దీవించబడతాం. నీ ఆత్మ వర్ధనల ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మీ యొక్క అంతరంగ పురుషుడు కోసం, మీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు బలపడాలని, వాడుకు ప్రతి పాపం కీడు దూరంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా దావీదు చేసిన ప్రార్థన కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. 46వ కీర్తనలో దేవుని బిడ్డలారా, తనకు అనుకూలమైన తోడు యెహోవా అంటూ తనకు ఆపత్తులో దేవుడు సహాయం కావాలని కోరి ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో, అందరి జీవితంలో ఆపత్తులు అనేది ఉంటాయి. నీతిమంతులు కలిగే ఆపత్తులు అనేకములని కీర్తన 34:17 రాయబడి ఉంది. కాబట్టి శోధన అనేది, ఆపత్తులు అనేది అందరి జీవితంలో మనం ఎదుర్కోవటం తప్పదు. అందరి జీవితంలో కనిపించే కార్యం. అయితే అటువంటి ఆపత్తు కాలంలో దేవుని సహాయం కోసం వేడుకోవటం మన ప్రార్థనలో ప్రధానమైన అంశంగా ఉండాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, 61వ కీర్తన 2వ కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను దాటలేని కార్యాలు చాలా ఉన్నాయి, వాటిని దాటించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతం 4:10 అయితే ఎబేజు ఒక ప్రార్థన రాయబడి ఉంది. ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే హానికరమైన వాటి నుండి తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అంశం ఏమైనా కానివ్వండి, మనం చేసే ప్రార్థన దేవుడికి నచ్చినవిగా ఉండాలి, దేవుని ఘనపరచినవిగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచినవిగా ఉండాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అపోస్తలులు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు అపోస్తలుల ప్రార్థన, అందరి ప్రార్థనలో దేవుని ఆత్మ కుమ్మరింపడం జరిగింది. పరిశుద్ధాత్మ నింపుదల కోసం, వరాల కోసం, అభిషేకం కోసం మీరు ప్రార్థన చేయాలి. నేను చెప్పిన ఈ ప్రార్థన అంశాల్లో వెండి బంగారం కావాలని ప్రార్థన చేయమని నేను చెప్పలేదు. ఈవెన్ స్వస్థత కోసం కూడా మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడే మీకు స్వస్థత ఇస్తాడు. ఆయన స్వస్థపరచిన యెహోవా నేనే అంటున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన వాటిని కోరి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతో ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, వరాలతో ఫలాలతో నింపమని అడుగుతున్నాను.
హెబ్రీ పత్రిక 6:14 ప్రకారం దేవుడు మనం ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించును గాక.